లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. అదే రీతిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రార్థన. మమ్మల్ని తిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన మాసమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. స్తోత్రాలు. ఈ రీతిగా కూడి మిమ్మల్ని ఆరాధించడానికి మంచి తరుణాన్ని అనుగ్రహించారు. వందనాలు. సమీప దూర ప్రాంతాల నుంచి మా ప్రియులైన వారందరినీ మా మధ్యలోనికి నడిపించారు. ఇంకనూ ఆరాధనలో పాల్గొనాలని ఎవరైతే మీ చిత్తంలో ఉన్నారో వారిని సకాలములో తోడుకొని రమ్మని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోనే జరిగించండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి స్తోత్రాలు. మా వినికిడిలో వాటిని దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికీ ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. అల్పుడైన నన్ను మరుగు చేయండి, మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన 2 మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సాధారణమైన కృప ఉంటుంది, ప్రత్యేకమైన కృప ఉంటుంది. జనరల్ గ్రేస్, స్పెషల్ గ్రేస్. సాధారణమైన కృప ప్రతి ఒక్కరికే ఉంటుంది. ప్రభువుని అంగీకరించిన వారికి, అంగీకరించకుండా ఉండే వారికి ఇద్దరికి కూడా ఉంటుంది. అందుకనే వర్షము భక్తుల మీద పడుతుందా, వర్షము భక్తిహీనుల మీద కూడా పడుతుంది. ఆయన కృపను అలాగ అనుగ్రహించాడు. అందుకనే ఆ వర్షాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. అలాగే సూర్యకాంతి కూడా. ఇవన్నీ కూడా సాధారణమైన కృప ప్రతి ఒక్కరికి ఉంటుంది, విశ్వాసులకి అవిశ్వాసులకి. కానీ ప్రత్యేకమైన కృప కేవలం కొంతమందికే ఉంటుంది. అందుకనే గమనించగలిగితే దేవాది దేవుడు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ దేవుడు కృపను ఎవరికి ఇస్తాడు అంటే, ఈ ప్రత్యేకమైన కృప కేవలం కొంతమందికే ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. ప్రత్యేకమైన కృప. మనం అనుకునే తలాంతులన్నీ కృపే అనుకుంటే పొరపాటే. కానీ గమనించండి, తలాంతులన్నీ కృప కాకపోవచ్చు,
కానీ ప్రత్యేకమైన కృప మాత్రం కొంతమందికే ఇస్తాడు ఆయన. చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, లేఖనాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. అహం, ఆకారం గమనించండి. అహం, ఆకారం, అదే అహంకారం. అహం, ఆకారం. అహం ఒక రూపాన్ని ధరించుకుందనుకోండి, వాళ్ళు ఎవరవుతారు? అహంకారులు అవుతారు. అందుకని అహం, ఆకారం, ఈ రెండు మాటలుగా నేను వాటిని విభజించాను. అందుకని నేను అనే తత్వం ఎక్కడ ఉంటుందో అదంతా కూడా అహంకారం అవుతుంది. వాస్తవానికి ఈ పడదోయబడిన దూతల్లో ఉన్నది అహంకారమే. ఏంటంటే అంత గొప్ప, ఏంటంటే అంత ఎక్కువ, ఏంటంట అనే ఒక రకమైన విధానం ఉందో చూడండి. అందుకనే వాళ్ళు పడద్రోయబడ్డారు. కొన్ని పడిపోయిన వాళ్ళు ఏమైనా కిందకు వచ్చి మనలాగా ఉంటున్నారా? ఉండట్లా. అటు భూమి మీద ఉండట్లా, అటు ఆయన దగ్గర ఆకాశంలో ఉండకుండా మధ్యలో తిరుగుతూ ఉంటున్నారు. కొన్ని పడిపోయేవాడేమైనా ఒకడే వచ్చాడా? వాడితో పాటు ఓ 33% మందిని తెచ్చేసాడు. ఈ 33 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 33 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్నయ్యకి అర్థమైంది, మాకు అర్థమైంది, నేను చెప్పవసరం. ఈ పడినోడు మొత్తం కలిపి 33% మందిని వాడితో పాటు తెచ్చేసాడు. వాళ్ళు చేసే గలిబిలి అంతా ఇంతా కాదు. అందుకని వాడితో జాగ్రత్తగా ఉండాలి. వాడు మొట్టమొదట ఏం తీసుకొస్తాడు? మనుషుల్లో అహంకారాన్ని తీసుకొస్తాడు. ఈ అహంకారం తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు పడిపోవటం ప్రారంభిస్తారు. అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను ఇచ్చేవాడిగా ఉన్నాడు. వాస్తవానికి మందిరాల్లో కూడా అహంకారులు ఉంటారు. మనం చెప్పింది వాళ్ళకి నచ్చదు. వీళ్ళు నిద్రపోతారేమా, నిద్రపోతున్నారు ఏంటంటే వాళ్ళ కోపం వస్తుంది. ఏది నిద్ర లేపినందుకు కాదు కోపం, అందరిలో చెప్పినందుకు. అందరిలో చెప్పినందుకు బాధ. మొగుడు కొట్టినందుకు కాదంట, తోటికోడలు చూసి నవ్విందంట. ఇది అసలు విషయం. ఇది మనం పట్టుకోవాల్సిన పాయింట్. అలాగే వీళ్ళకి కూడా నిద్ర వస్తుంది, వీళ్ళు నిద్రపోతారు. అందులో ఈ మధ్య అయ్యగారు కాస్త ప్రయాసపడి చాలా కష్టపడి ఏసీ కూడా పెట్టించారు కాబట్టి నిద్ర సాధారణంగా వస్తుంది. వాతావరణం చల్లబడినట్టు ఉంటుంది కాబట్టి. ఏమన్నా నిద్రపోతున్నాయండి, వీళ్ళ కోపం వస్తుంది. ఆయన విడుతారేంటి, ఆయన నిద్రపోయాలని అడుగుతున్నాడు మమ్మల్ని. ఆయన వెళ్ళకండి కదా. మనం మారం, ప్రసంగికుడు మారిపోవాలి అక్కడి నుంచి. అందుకని వీళ్ళకి అయ్యగారికి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ వీళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉండవు. సేవకులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, వీళ్ళు మాత్రం అక్కడే ఉంటారు, టీసీ తీసుకోరు ఎప్పుడు. వీళ్ళు మానరో, వీళ్ళు మారరో. అందుకనే గమనించండి, అహంకారం అనేది కుటుంబాలలో, సంఘాలలో, మందిరాలలో చాలా బలంగా పనిచేస్తూ ఉంది. వాడు అలా పనిచేస్తున్నాడు. అందుకనే అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు కృపను అందించేవాడిగా ఉన్నాడు. దీనులకు ఆయన కృపను ఇస్తాడు. ఇది ప్రత్యేకమైన కృప. సాధారణంగా అందరికిచ్చే కృప కాదు ఇది. ఎవరికిస్తాడు ఆయన ఈ ప్రత్యేకమైన కృప అంటే మొట్టమొదటిగా దీనులకు ఇస్తాడు. అందుకనే ఆయన నోరు తెరిచి ప్రసంగించటం ప్రారంభించింది కొండ మీద. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన మొట్టమొదటి చెప్పిన మాటే ఇది. కాబట్టి దీనత్వం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటను చదువుతూ ఉన్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. బ్లెస్సెడ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ theirs is the kingdom of heaven. వాళ్ళదే పరలోక రాజ్యం. ఎవరిదంట? ఆత్మలో దీనత్వము కలిగిన వారు. దీనత్వం అంటే కొద్ది ఇంగ్లీష్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. దోస్ హూ ఆర్ పూర్ ఇన్ ది స్పిరిట్ అంటే ఆత్మలో వాళ్ళ దరిద్రతను ఎరిగిన వారు, ఆత్మలో వారి లోటుపాట్లు ఎరిగిన వారు, ఆత్మీయతలో సరిదిద్దుకోవటానికి ఇష్టపడిన వారు.
దిద్దుబాటు ఇష్టం ఉండదు ఈ రోజున మనిషికి. మనం వ్యవస్థనైనా మార్చేస్తాం కానీ మనం మారం. ఎందుకని? మనకి దిద్దుబాటు ఇష్టం ఉండదు. అందుకనే ఆత్మలో ఉండే లోటుపాట్లు ఏంటో మనం తెలుసుకోవాలి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని గంటల్లో అప్పగించబడబోతూ ఉన్నారు శిలువుకి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆయన అప్పగించబడక మునుపు శిష్యులతో ఆయన ఒక మాట చెప్పారు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండేలాగా మెలకువగా ఉండి. ఎన్ని గంటలు తక్కువ? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి కదా. ఇంకేమన్నాడు తర్వాత ఆయన? ఆత్మ కళ్ళతలు ఎలా అని చూడాలి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనంగా ఉంది. ఆత్మకి శరీరానికి ఎప్పుడు విరోధమే. ఆత్మ ఏమంటది? నీ అలారం మోగక ముందే నిన్ను లేపుద్ది 5 నిమిషాలు ముందు. కానీ శరీరం ఏమంటది? కష్టపడుతుంది. అది మోగినప్పుడు లెగచ్చలేదు. మోగినప్పుడు లెగుస్తావా? మోగినప్పుడు దాన్ని కట్టేసి మళ్ళీ పడుకుంటావు. ఇక శరీరాన్ని నువ్వు ఎలా జయిస్తావు కదా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. అందుకని నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ముందు శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ శరీరాన్ని నువ్వు జయించకపోతే నువ్వు ఆత్మలో ఎదగవు. నీ లోటుపాట్లు ఏంటో నీకు తెలియదు. ఆయన్ని సంతోషపెట్టే విధానం ఏంటో నీకు తెలియదు. ఆయనకి ఇష్టమైన మార్గం ఏంటో నీలో ఉండదు. ఎందుకనంటే ఆత్మలో నీకు ఉన్న, ఆత్మీయతలో నీకు ఉన్న లోటుపాట్లు ఏంటో నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నీ అంతా బాగానే ఉంది, నేనే గొప్ప, నేనే భక్తి చేస్తున్నాను, నేనే ప్రార్థన చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ గమనించండి, ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ విషయంలో మన దరిద్రత ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే దీన్ని షార్ట్ కమింగ్స్ అంటారు. అంటే మనకున్న లోటు ఏంటో మనం తెలుసుకోవాలి. వాస్తవానికి మనం ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉన్నప్పటికీ మనం తప్పిపోతూ ఉంటాం, తిరిగి పశ్చాత్తాపడుతూ ఉంటాం, ఆయన మార్గంలోకి వస్తూ ఉంటాం. ఆయనకు ఆయాసకరంగానే ఉన్నట్టే ఉంటాం, మళ్ళీ ఆయనకి విధేయత చూపించినట్టే ఉంటాం, వింటున్నట్టే ఉంటాం మాట, కానీ తిరుగుబాటు చేస్తున్నట్టే ఉంటాం. ఇన్ని లోటుపాట్ల మధ్య మన ఆత్మీయత ఏంటో మనం బేరీజు వేసుకోలేకపోతే మనకి దీనత్వం ఎప్పటికీ రాదు. బైబిల్ చెప్తున్న దీనత్వం ఎప్పటికీ రాదు. అందుకనే గమనించండి, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. వాళ్ళకేమిస్తాడు ఆయన? డైరెక్ట్ బైపాస్లో వెళ్ళిపోతారు. ఇంక మధ్యలో ఆగతాలు. ఆ దీనత్వం ఎప్పుడు వస్తుంది మనకి? అందుకనే గమనించండి, ఇది ప్రత్యేకమైన కృప. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అందించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని గమనించగలిగితే చాలాసార్లు ఒక 3 రోజుల నుంచి మనం ఆకలి వేయట్లేదు, అన్నం తినట్లేదు అనుకోండి, నాకు ఆకలి వేయట్లేదు అని చెప్పుకుంటామా జనాలకి? లేదా 3 రోజుల నుంచి ప్రార్థన చేయట్లేదు, 3 రోజుల నుంచి అసలు బైబిలే తీయట్లేదు, ఈ విషయం చెప్పుకుంటామా? అది చెప్పుకుంటాం. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి బైబిల్ చదవాలనిపించట్లా, ప్రార్థన చేయాలనిపించట్లా, ఎంతసేపు ఓటీటీలే చూడాలనిపిస్తుంది, ఇది చెప్పుకుంటామా? ఇది చెప్పుకో. మరి ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు, ఏది దీనత్వం కదా, ఏది దీనత్వం. అందుకనే ఆత్మలో మన దరిద్రత ఏంటో, మన దారిద్ర్యం ఏంటో, మన లోటుపాట్లు ఏంటో మనము తెలుసుకోవాలి. 3 రోజుల నుంచి చదవాలని అనిపించలేదు, చదవట్లేదు, కానీ ఎలా పెడతాం మొఖం? బైబిల్ అంతా 7 సార్లు చదివినట్టు పెడతాం. వర్తమానికుడు మెసేజ్ వర్తమానం ఇచ్చేటప్పుడు చెప్పరా చెప్పు అన్నట్టు చూస్తాం కదా. ఆఖరి బెంచుల్లో కూర్చొని ఆ బెంచ్ అనర్లేమ్మా, దాని సోఫా చెప్పరా చెప్పు అన్నట్టు చూస్తాం. కానీ ఎంతకాలం అయింది నువ్వు చదివి బైబిల్ని? ఎన్ని రోజులైంది? ఈ విషయం ఎవరికి చెప్పుకోం. పెద్ద ముసుగు, పెద్ద బైబిల్, నీది పెద్ద బైబిలే కదంటే ఈ లైట్లు కనపడక పెద్ద బైబిల్ తెచ్చానండి. ఇవన్నీ ఉంటాయి.
ఆత్మీయతలో మన లోటుపాట్లు ఏంటో మనకు అర్థం కాకపోతే దీనత్వం ఎప్పటికీ నేర్చుకోలేదు. చాలా విచారకరమైన సంగతి. ఎందుకని ఈ దీనత్వం అనేది ప్రత్యేకమైన కృప. ఈ ప్రత్యేకమైన కృప లేకపోతే నీకు పరలోకం లేదు. అందుకనే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందుకని ఆత్మలో మన దరిద్రత ఏంటో మనము తెలుసుకోవాలి. ఆ దరిద్రతను మనం ఎరిగినప్పుడు, ఆ లోటుపాట్లు ఏంటో మనం ఎరిగినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపెట్టేవారంగా ఉంటాం. అందుకని గమనించండి, చాలా సందర్భాల్లో మనం అనుకునేది ఏంటంటే దీనత్వం అంటే కింద కూర్చోవడం అనుకుంటాం. అయ్యగారికి చేయి తిరగట్లేదు కానీ తిరిగి ఇవన్నీ బర్మన్ టేక్, ఆఫ్రికన్ బ్లాక్ వుడ్తో టేబుల్లు ఉంటాయి, బెంచులు ఉంటాయి, కూర్చోవచ్చు కదా. మనం ఏమనుకుంటాం, కింద కూర్చోవటం దీనత్వం అనుకుంటాం. మరి మా మామయ్య కూర్చోలేదు, ఏంటి పరిస్థితి అంటే ఆయన దీనుడు కాదా? తెలియగలుగుతుంది కాదనేనా? అలా కాదు కదా. ఇవన్నీ మనుషులు చూసే ప్రామాణికాలు కదా, ఇవన్నీ మనుషులు పెట్టుకున్న స్టాండర్డ్స్. కానీ పరిశుద్ధ గ్రంథం పెట్టిన స్టాండర్డ్స్ వేరు. ఈ ప్రామాణికాల్లోనికి మనం రావాలి. ఏ విషయంలో దీనత్వం అంటున్నాడు? ఆత్మ విషయంలో దీనత్వం. గమనించండి, పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఏమంటున్నాడు? మొదట పౌలు భక్తుడు తనని తాను ఎలా పోల్చుకుంటున్నాడు? అపోస్తలులతో పోల్చుకుంటున్నాడు, పంపబడిన వారితో పోల్చుకుంటున్నాడు. కొంతకాలానికి ఆయనకు అర్థమైంది, కొంతకాలానికి అర్థమయ్యి ఇదంతా ఎలా ఉంటుందంటే, ఏ విశ్వాసి అయితే ఆత్మ పరిశీలన చేసుకోగలుగుతాడో, అంతరంగాన్ని పరిశీలించుకోగలుగుతారో వాళ్ళకు అర్థమవుతాయి ఇవన్నీ. సాధారణంగా పైన వచ్చేసి వెళ్ళిపోతే ఇవన్నీ అర్థం కావి. గమనించండి, పౌలు భక్తుడు మొదట ఏమనుకున్నాడు? తనను తాను అపోస్తలులతో పోల్చుకున్నాడు. కానీ కొంతకాలానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అక్కడేమో అపోస్తలులందరిలో కడపట ఉన్నవాడు అని తనను తాను అపోస్తలులతో పోల్చుకున్నాడు. ఇక్కడేమో పరిశుద్ధులందరిలో అల్పుడిగా పోల్చుకుంటున్నాడు. కానీ గమనించండి, తన దీనత్వం ఏ స్థాయిలో ఉందంటే మరణించే సమయానికి తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ అంటాడు. మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను మొదట ఏమని పోల్చుకున్నాడు? అపోస్తలులలో ఆఖరి వాడను అని పోల్చుకున్నాడు. తర్వాత పరిశుద్ధులలో అత్యల్పుణ్ణి. ఇప్పుడు ఆ మొదటి 2 లిస్టుల్లో లాస్ట్ లైన్లో ఉన్నాడు. కానీ ఇక్కడ పాపుల లిస్టులో ఎక్కడ ఉన్నాడంట? ఫస్ట్ లైన్లో ఉన్నాడు, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్. అంటే తన ఆత్మ విషయంలో, ఆత్మీయతలో తన లోటుపాట్లేంటో తనకి అర్థమైపోయింది. అందుకని గమనించగలిగితే మొదట అపోస్తలులతో, తర్వాత పరిశుద్ధులతో, ఆ తర్వాత పాపులతో పోల్చుకొని తనను తాను తగ్గించుకుంటున్నాడు. తనకు అర్థమైంది ఏంటంటే మనుషుల భక్తి ఎలాంటిదంటే మురికి గొడ్డలాంటిది. మనుషుల నీతి ఎలాంటిది? మురికి గొడ్డలాంటిది. అది అర్థమైపోయింది పౌలు భక్తునికి. అందుకని తన దీనత్వాన్ని తను బయట పెడుతున్నాడు. గమనించండి, ఆత్మ విషయంలో తమ దరిద్రతను ఎరిగిన వారు, ఆత్మీయతలో తమ లోటుపాట్లేంటో ఎరిగిన వారు ఖచ్చితంగా తమను తాము తగ్గించుకుంటారు.
అందుకనే ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అందించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దీనులకు అండాయనే, భక్తిహీనులకు సును. దీనులకు అండాయనే, భక్తిహీనులకు సును. కృపకు వేడు వారిలో సంతసించువాడును. కృపకు వేడు వారిలో దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము హల్లెలూయా. అందుకని ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎవరికైతే దీనత్వం ఉంటుందో వారికి దేవుడు ప్రత్యేకమైన కృపను ఇచ్చాడు. ఏంటి ఆ కృప అంటే డైరెక్ట్ గా వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగా మోషే అంటున్నాడు, గమనించండి 90వ కీర్తన 8వ చరణంలో, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. కాబట్టి ఆయన ముందు విజ్ఞాన ప్రదర్శన కుదరదు ఇంకా. అందుకనే మన రహస్య పాపాలన్నీ కూడా ఆయన ముఖ కాంతులు ఎలాగుంటే బహిరంగంగా కనిపిస్తుంది. గమనించండి. అందుకని రహస్యంగా మాట్లాడుకుని ఎక్కడ ప్రకటించబడితే యాంప్లిఫైర్లో ప్రకటించబడతాయి, మిద్దెల మీద ప్రకటించబడతాయి. అయ్యే యాంప్లిఫైర్లు ఉంటాయా మరి బాకాలు బయట, వాటిలో ప్రకటించబడతాయి. మనం అనుకుంటాం ఎవరికి తెలుసు కదా. దావీదు కూడా అలాగే అనుకున్నాడు, నేను బత్షెబాతో చేసిన పాపం ఎవరికి తెలుసు అనుకున్నాడు. 6000 సంవత్సరాల తర్వాత నువ్వు నేను చదువుకుంటున్నాను. ఇంతమంది జనాభాకి, ప్రపంచ జనాభాకి తెలిసింది దావీదు ఏం చేసాడు. దావీదు ఏమనుకున్నాడు, ఎవ్వరికి తెలియదు. మనం కూడా అలాగే అనుకుంటాం, ఎవ్వరికి తెలియదు. ఇంకో విషయం తెలుసా, నువ్వు రహస్యంగా చేయాలనుకుని నీ పిల్లలు బహిరంగంగా చేస్తారు. ఇందులో ఏ డౌట్ లేదు, అస్సలు తప్పదు ఈ లెక్క. నువ్వు రహస్యంగా చేయాలనుకుంటావు కదా, అది బహిరంగంగా చేస్తావు. నువ్వు ఒకప్పుడు ఇక్కడ కొంచెం వదిలేసి ఇక్కడ కొంచెం వదిలేసి ఈ క్రాప్ చేయించాలనుకున్నావు, నీ పిల్లలు ఏం చేస్తారు? సరే పూర్తిగా డబ్బులు ఇవ్వండి, రాడు మంచి క్రాప్ చేస్తాడంటే ఎవరో సగం డబ్బులు ఇచ్చాడు, సగమే చేస్తాడు, పంపించాడు. ఇంతే, నువ్వు చేయాలనుకుని వాళ్ళు చేసి చూపించేస్తారు నీ కళ్ళ ముందు. అప్పుడు నీకు పశ్చాత్తాపం కలుగుదు. గుర్తుపెట్టుకోండి, దావీదు చేసిన అదే వ్యభిచారము, అదే వ్యభిచార తలంపులు తన కుటుంబంలో పోసుకోలేదా? ఏం విత్తుతాము అందులో ఏ సందేహం లేదు. అందుకని దేవుడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? అహంకారం. నేనే, నాచే, నా ద్వారా అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళందరినీ దేవుడు ఎదిరించి దీనులకు ఆయన కృపనిస్తాడు. ఇంతకీ ఎవరా దీనులు అంటే, ఆత్మీయతలో తమ లోటుపాట్లు ఏంటో గ్రహించగలిగిన వారు దీనులు. ఈ గ్రహింపు వచ్చాక ఇంకా ఆయనతో మనం వాదిస్తామా? ఇంకా ఆయనతో వాదించలేము. మనకి నోటి మాట ఉండదు, ఇంకా ఆయన ప్రశ్నించే ధైర్యం కూడా మనకి ఉండదు. అందుకని గమనించండి, ఆయన దీనులను ఎదిరించేవాడు. దీనత్వం అంటే ఆత్మలో మన దరిద్రతను మనం తెలుసుకోగలగటం. దీనత్వాన్ని యెషయా భక్తుడు మరొక కోణంలో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాటకు వణకేవాడే దీనుడు. దేవుని మాటకు వణికేవాడు దీనుడు. ఈ రోజున దేవుని మాటకు ఊగే వాళ్ళు ఎక్కువయ్యారు, వణికే వాళ్ళు తక్కువైపోయారు. ఏనా ఊగుతాడు, 30 అడుగులు వెడల్పు 60 అడుగులు పొడవు స్టేజ్ మీద ఏనా ఊగుతాడు. ఈయన భక్త బృందం ఒకటి ఉంటుంది, భజన బృందం, అది ఊగుతానే ఉంటుంది. వణికేది లేదు, అందుకే భయం లేదు. దేవుడంటే భయం లేదు, దేవుని వాక్యం అంటే భయం లేదు. అస్సలు ఏ భయం లేకుండా ఉంటున్నారు జనాలు, గమనించండి. కానీ దేవుడు ఎవరిని దీనులు అంటున్నాడు? ఎవరైతే ఆయన మాటకు వణుకుతారో, ఆయన మాటకు వణుకుతారు. వాక్యం అన్న తర్వాత ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. గుచ్చుకోకూడదంటే కుదరదు, అస్సలు కుదరదు. వాక్యం అన్న తర్వాత గుచ్చుకుంది అంటే దేవుని వాక్యం పనిచేసింది, దేవుని వాక్యం పనిచేసింది అంటే అక్కడ దేవుని వాక్యం కార్యం జరిగించిందని అర్థం. నీకు గుచ్చుకుంది అంటే నువ్వేమని చేస్తావు? ఖచ్చితంగా నీ ప్రవర్తనను మార్చుకుంటావు. అంటే నువ్వు దేవుని వాక్యానికి వణుకుతున్నావు. ఈ రోజున అంతా ఊగటమే సరిపోయింది, వణుకుడు లేదు, ఊగుడు ఎక్కువైపోయింది. దీనివల్ల మార్పు ఉండటం లేదు, భయం ఉండటం లేదు, క్రమం అస్సలు ఉండటం లేదు. ఎంతకాలం ఇలాగ మనుషుల్ని సంతోషపెట్టి కదా గారడీ చేస్తాం కదా. గారడీ అంటే మీకు తెలుసుగా, లేనిది ఉన్నట్టుగా చూపించడం. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఉన్నట్టుగానే వాడు మ్యాజిక్ చేస్తాడు. గారడీ సీమోను కూడా అదే కోరుకున్నాడు, డబ్బులిచ్చి పరిశుద్ధాత్మ వరాలు కోరుకున్నాడు. అప్పుడే కాదులేండి, ఈ రోజుల్లో కూడా ఇస్తున్నారు, డబ్బులకి పరిశుద్ధాత్మ వరాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అంత ఎడ్యుకేట్ చేయటం అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా యూట్యూబ్ ఎక్కువ చూస్తారు, ఏమంటారు వాటిని, క్రిస్టియన్ ఛానల్స్ ఎక్కువ చూస్తారు కాబట్టి దాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. గమనించండి, డబ్బిచ్చి ఆత్మను, పరిశుద్ధాత్మ వరాలను కొనుక్కోవాలి అనుకున్నాడు. అందుకనే దీన్ని ఏమంటామంటే మనం సైమనీ అంటాం. సైమనీ అంటే సీమోను, గారడీ సీమోను చేసిన దాన్ని సైమనీ అంటాం. అంటే డబ్బిచ్చి చేసేది. డబ్బుతో వస్తాయి ఆ వరాలు. వరం అంటే ఆయన దానంగా పడేసేది కదా, డబ్బుతో ఎలాగ వస్తాయి? తర్ఫీదుతో వస్తాయా? అదే ట్రైనింగ్తో వస్తాయా? రావు కదా. ఆయన ఏం చేయాలి? దానంగా. అందుకని కొంతమంది కొన్ని వరాలు ఇస్తాడు, అది కూడా ఎవరు దానికి యోగ్యులో అదే ఇస్తాడు. ఎలా మీరు నాకు కొంచెం పెట్టు అంటే కుదరదు. అది ఎలా మీరురా నాకు కొంచెం పెట్టవా అన్నట్టు కుదరదు. వరాలంటే వరాలు ఎవరికి ఏది అవసరమో, దేనిని మనం హ్యాండిల్ చేయగలమో అదే ఇస్తాడు కదా. దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనం ఏది హ్యాండిల్ చేయగలం అదే ఇస్తాడు, భార్యనైనా సరే. మనం హ్యాండిల్ చేయగలిగితేనే ఇస్తాడు, చేయలేకపోతే ఎవడో. నీకు తెలియదు కదా, నువ్వు హ్యాండిల్ చేయగలిగితేనే ఇంత పట్టిస్తాడు, నువ్వు హ్యాండిల్ చేయగలిగితేనే మంచి బట్ట ఇస్తాడు. నువ్వు చేయలేకపోతే ఏది ఇవ్వడం, నువ్వు చేయలేని ఏది నీకు ఇవ్వడం. అంత గొప్పడు మన దేవుడు. వరాలు కూడా అంతే, మనం ఏది హ్యాండిల్ చేయగలమో అదే ఇస్తాడు. ఎవరో చేశారు మనం చేద్దామంటే గారడీ సీమోన్ లాగా అయిపోతుంది పరిస్థితి. దాన్నే గారడీ అంటారు. ఈ రోజున లేని ఐక్యతను ఉన్నట్టుగా చూపించటం ఒక గారడీ, లేని ప్రేమలు ఉన్నట్టుగా చూపించటం ఒక గారడీ, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయము, అందులో సగం ఏంటి? 12వ వచనం. అంటే ఏమైపోయింది? ప్రేమ తగ్గిపోయింది. అందుకనే వచనం కూడా తగ్గిపోయింది నెంబరు. పరిశుద్ధ గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా మీకు? మనం చదువుకున్న వాక్యాలు చూసి అలా మ్యాచ్ అవుతాయో.
యాకోబు 4, 6 కలిపితే ఎంత? 10. మొదటి పేతురు 5, 5 కలిపితే ఎంత? అదే పర్ఫెక్షన్. 10 ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అది ఉండాలి మనకి, ఆ దీనత్వం ఉండాలి. గమనించండి. అందుకని అక్రమం విస్తరించింది అనుకోండి, ఏది క్రమము కాదో అది, ఏది వాక్యానికి వ్యతిరేకమో అది. అందుకని ఏమైపోయింది ఇప్పుడు? లేని ప్రేమలు ఉన్నట్టు చూపించటం గారడీ అయిపోయింది. లేని అభివృద్ధిని ఉన్నట్టు చూపించటం గ్రాఫిక్స్ అయిపోయింది కదా. ఎవడు సంతోషంగా ఉన్నారండి? కానీ అందరూ సంతోషంగా ఉన్నట్టు చూపించాలి. హ్యాపీనెస్ ఇండెక్స్, అబ్బో జపాన్ కంటే మనమే ఎక్కువ, స్వీడన్ కంటే మనమే ఎక్కువ, జర్మనీ కంటే మనమే ఎక్కువ. ఎక్కడ? నో. కానీ ఉన్నట్టు చూపించాలి. ఇదంతా గారడీ కాదా? అందుకనే గారడీ ఎక్కువైపోయింది ఈ రోజున ప్రపంచంలో. గమనించు. డబ్బులకి చేయటం, ప్రతి దానికి కూడా డబ్బులు కదా. ప్రభువారు ఒకటే చెప్పాడు, మీకు ఉచితంగా వచ్చింది ప్రత్యేక ప్రార్థనకి 20,000, నాతో ఫోటో దిగితే 10,000. అర్రే, ఎందుకంటే ఇదంతా మెయింటెనెన్స్ కాస్ట్, యూజర్ ఛార్జ్. ఎయిమ్స్లో 15 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది చూడండి, యూజర్ ఛార్జ్ అనమాట. అందుకనే గమనించగలిగితే ఈ రోజున దేవుని వాక్యం అంటే భయం లేదు. అందుకని వనకటం బదులు జనాలు ఊగుతున్నారు, ఊగుతా ఉంటారంతే. ఎంతకాలం? కొంతకాలమే. అందుకని ఈ ఊగుడొద్దు, మనకి వణుకుడు అవసరం. గమనించండి. అందుకని ఏమని రాయబడింది అక్కడ? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను, దానినే నేను దృష్టించుచున్నాను. అందుకే దీనత్వం అంటే ఆత్మీయతలో మన దరిద్రతను లేదా మన లోటుపాట్లు తెలుసుకోవటం. దీనత్వం అంటే దేవుని మాటకు వణకటం. గమనించండి. అందుకని కీర్తనాకారుడు అంటున్నాడు 119వ కీర్తనలో 38వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. వాక్యము మనుషుల్లో ఏం పుట్టిస్తుందంటే? భయం పుట్టిస్తుంది. అందుకని ప్రకటన గ్రంథం చదివినప్పుడల్లా నీకేం కలుగుద్ది? భయం కలుగుతుంది. దానియేలు గ్రంథం కూడా చదువు, ఇంకా భయం కలుగుతుంది. దేవుని వాక్యం ఏం కలిగిస్తుంది? మనుషుల్లో భయం పుట్టిస్తుంది. గమనించండి. దేవుని వాక్యం మనుషుల్లో భయం పుట్టిస్తుంది. ఆ భయం ఉండాలి మనకి. ఈరోజు భయం లేక కారణంగా ఏమైపోతున్నారు మనుషులు? ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ ఉన్నారు. వీటన్నిటిని బట్టి ఆఖరికి మిగిలేది ఏంటంటే ఏడుపు, పండ్లు కొరుకోవటం. అదే మిగులుతుంది కదా. పరలోకానికి ఎత్తబడిన వారు ఎక్కడుంటారు కదా? అక్కడ ఏముంటుంది? చీకట్లో ఏడుపు, పండ్లు కొరుకుపోవటం, అదే ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా వీటిని మనం పరిశీలన చేసుకోవాలి. భక్సింగ్ గారు చెన్నైలో యెహోవా షమ్మాలో పరిచర్య చేసిన రోజుల్లో, భక్సింగ్ గారు అంటే మాకు తెలియదు అనకూడదు, చాలా తప్పది. చాలా మందికి ఏంటంటే తెలియదు అనడం ఫ్యాషన్. నీకు ఏ సమా తెలియదా? నీకు భక్సింగ్ తెలియదా? నీకు రాజబాబు గారు తెలియదా? మాకు తెలియదు అంటాం ఫ్యాషన్. మరి నీకేం తెలుసు అంటే, మాకు ఒకడు ఉంటాడు, మాకు ఒక విగ్రహం ఉంటుంది, అదే మాకు తెలుసు. భక్సింగ్ గారు యెహోవా షమ్మాలో, హైదరాబాద్ హెబ్రోన్ అంటాం, చెన్నైది యెహోవా షమ్మా అంటారు. ఆయన అక్కడ పరిచర్య చేసేటప్పుడు రైల్వేలో పెద్ద ఆఫీసర్ రాజమణి లేక్లిన్ అని, ఆయన సంఘ పెద్దగా ఉండేవాడు, అన్ని పనులు జాగ్రత్తగా చూసుకునేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఎందుకో వాక్యం చేత పొడవబడ్డాడు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. నువ్వు కూర్చున్నప్పుడల్లా, లేకపోతే నువ్వు ఇంట్లో కూడుకున్నా తీసుకోవచ్చు, తప్పేం కాదు. వాళ్ళు ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటారు. బల్ల తీసుకుని నువ్వు సమాధాన పడాలి కదా. నువ్వు పొరుగు వాడిని దూషిస్తే నువ్వు సమాధాన పడి వచ్చి నువ్వు బలలో పాల్గొను అంటే ఆ వాక్యము చేత పొడవబడ్డాడు. పొడవబడి అప్పుడున్న పరిస్థితుల్లో అప్పటికప్పుడు
రిక్షా కట్టించుకొని వెళ్ళి తన సహోద్యోగి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి వచ్చి బలలో పాల్గొన్నాడు. గమనించండి. అంటే వాక్యానికి వణకటం అంటే అది. అందుకని ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద రాయబడింది ఏంటంటే, మంచి పోరాటం కాదు, నా స్టైల్ మారింది ఇలాంటివి కాకుండా సమాధుల మీద రాసుకునే పాటలో ఈయన సమాధి మీద ఏం రాశారంటే, రాజమణి లేక్లిన్ హూ ట్రెంబుల్డ్ అట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అని రాశారు. అంటే దేవుని వాక్యానికి వణికిన రాజమణి లేక్లిన్ అని రాయబడింది. గమనించండి. ఈ రోజున మనకి కావాల్సింది కూడా అదే. దీనత్వం అంటే అదేనమాట. దీనత్వం అంటే మన ఆత్మీయతలో మన లోటుపాట్లు ఏంటో తెలుసుకోవటం, వాటిని సరిదిద్దుకోవటం. దీనత్వం అంటే దేవుని వాక్యానికి వణకటం. అందుకని ఈ లవోదికీయ సంఘంతో కూడా వారి ఆత్మీయ దరిద్రతను దేవుడు వారికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. అంటే ఈ లవోదికీయ సంఘానికి వారికి ఉన్న లోటుపాట్లేంటో అర్థం కావట్లా. కానీ ఎలా గొప్పగా చెప్పుకుంటున్నారంట, వాళ్ళకి ఆత్మీయత ఉందని, వాళ్ళకి ధనం ఉందని, ఈ రకంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. గమనించండి. అందుకని మన లోటుపాట్లేంటో మనం తెలుసుకోవాలి. ఆ రకంగా దేవుడు దీనిలోకి ఏమిస్తాడు? ప్రత్యేకమైన కృప ఇస్తాడు. ఈ కృప ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకంకి వెళ్తాం. అలాగే మరొక ప్రత్యేకమైన కృప హెబ్రీయులకు రాసిన పత్రికలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. గమనించండి. ప్రభువును ఎవడు చూడడు. తర్వాత వచనంలో ఏమంటున్నాడు? మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. గమనించండి. ఏం కావాలంటే మనకి ప్రత్యేకమైన కృపలో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. కారణం ఏంటంటే పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడటం అనేది అసాధ్యం. మరి పరిశుద్ధత లేకుండా నీకు కనిపించాడంటే నీకు కనిపించింది విజయ్ చంద్ర, దేవుడు గారు. పరిశుద్ధత లేకుండా ఆయన్ని మనం చూడలేము. ఇంకోటి ఏముండాలి? సమాధానం ఉండాలి. తర్వాత 15వ వచనంలో ఏమంటున్నాడు? ఏముండాలంటున్నాడు? అపవిత్రులైపోతారేమో అంటున్నాడు. అంటే ఏముండాలి మనలో? పవిత్రత ఉండాలి. గమనించండి. ఇది ప్రత్యేకమైన కృప. పరిశుద్ధత, సమాధానము, పవిత్రత. అందుకనే మనం గమనించగలిగితే బయటికి ఆకారం లేకపోతే అలంకరణ బాగానే కనిపించవచ్చు, కానీ లోపల ఆలోచన విధానము దేవునికి వ్యతిరేకంగా ఉంటే కదా అది ఏమంత బాగుంటుంది? అందుకని అప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నట్ట, పవిత్రంగా ఉన్నట్ట, సమాధానంగా ఉన్నట్ట లేదు కదా. గమనించండి. అందుకనే సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. గమనించండి. మనుషులు చూసేది ఇదేగా ఈ రోజున. మనుషులు చూసేది ఏంటి? ఈ పై రూపమే చూస్తారు. కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగం పరిశీలిస్తాడు. గమనించండి. ఏ ఎంఆర్ఐ, ఏ సిటీ, ఏ స్కానింగ్ లో కూడా నీ అంతరంగం ఏంటో తెలియదు. కానీ ఇది ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కదా. అందుకనే ఏ దురుద్దేశంతో
ఈ గారడీ వాడు ఈ ఆత్మను పొందుకోవాలనుకుంటున్నాడు ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టే పేతురు యోహానులు ఏమన్నారు, నీ వెండి నీతో పాటు మొత్తం తీసుకెళ్ళి దాచుకోయ్యా, దాంతో నువ్వు కొనటానికి ప్రయత్నించావు, ఇది చాలా సాహసం, అలాంటివి చేయకూడదు. అయితే గమనించండి, మనకు ఆలోచన పుట్టక మునుపే ఆలోచన ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. 20 సంవత్సరాల తర్వాత నీ కెరీర్ ఏంటి ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. అందుకని నువ్వు నినివే వెళ్లకుండా నువ్వు తర్షీషు వెళ్తే ఎవరికి తెలుసు నీ ఆలోచన? తెలుసు. అందుకని ఆయన ఏం పుట్టించాడు? గాలి తుఫాను, ఓడ బద్దలైపోయింది. గమనించండి, అందుకని ఆయనకు అన్నీ తెలుసు. మనం అనుకుంటాం అది ఏం తెలియదులే కదా. మన ప్రయత్నాలన్నీ ఎంతసేపు మనుషుల్ని సంతోష పెట్టడానికి, వీళ్ళ మెప్పు కోసమే. కానీ మనం చేయవలసిందేంటి? ఆయన మెప్పు పొందుకోవాలి. అది చాలా అవసరం మనకి. ఆయన్ని సంతోష పెట్టాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. అదే ప్రయారిటీ మనకి. అంతేగాని మనుషులు దండం పెడతారనో మనుషులు మెచ్చుకుంటారనో చేస్తే కాదుగా. గమనించండి. అఫ్కోర్స్ మన ఆహార్యాన్ని బట్టి మనుషులు చూసి చాలా బాగున్నారు అది అంటారు. బయటికి వెళ్ళాక ముసలోడికి దసరా పండుగ అంటారు. ఇప్పుడు 50లో కూడా నువ్వు జీన్స్ వేసి నువ్వు టీషర్ట్ వేసి అడవులు చేసావు అనుకో, సార్ యూఆర్ లుకింగ్ సో ఏం అంటారు. కానీ బయటికి వెళ్ళాక ఏమంటారు? అంతే కదా. కానీ మనకు కావాల్సింది ఏంటి? నాణ్యానికి ఒకవైపే కావాలి. వాళ్ళు మెచ్చుకున్నారా లేదా? సార్ మీరు ఈ రోజులే ఇలా ఉన్నారంటే అప్పుడులో ఏం లేదురా. ఇదిగా ఈ మెప్పులు కావాలి మనుషులకి. ఇలాగేం చేయాలి? వీళ్ళని జాకీ పెట్టి లేపుతా ఉండాలి. ఇంకా లేపుతా ఉంటే ఇలా మేమే ఇందులో మేమే సింధుల్లో, అసలు మాకు తప్ప ఇంకెవరికి ఇది లేదు అనుకుంటా ఉంటారు వీళ్ళు. అలా అయిపోయింది ప్రస్తుతం ప్రపంచం. అందుకని ఈ రోజున నీకు నచ్చిన డ్రెస్ నువ్వు కొనుక్కుంటున్నావా? నో. నీకు నచ్చిన డ్రెస్ నువ్వు ఎప్పుడూ కొనుక్కో. ఇది వేసుకుంటే ఈ డ్రెస్సుతో జనాలు ఎలా మెచ్చుకుంటారు, ఇదంతా ఊహించుకుంటావు నువ్వు. అంటే ఇప్పుడు నీ ప్రయత్నం అంతా దేని మీద ఉంది? మనుషుల్ని సంతోష పెట్టడం మీద ఉంది. అందుకనే గమనించు. ఇప్పుడు బయటికి వెళ్ళాక ఏమంటాం? చెప్తాం కదా, ముసలోడికి దసరా పండుగ టీషర్ట్ అంటామా లేదా? అలాగే ఉంటుంది పరిస్థితి. మరి అప్పుడు మనలో పవిత్రత ఉన్నట్ట లేనట్ట కదా. సాధారణంగా ఐక్యత ఉందనుకుంటాం, కానీ విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? సౌండ్ బాక్సులు లాగా ఉంటారు. విశ్వాసులు మందిరాల్లో సౌండ్ బాక్సులు లాగా ఉంటారు. 2 సౌండ్ బాక్సులు ఎలా పెట్టండి, హమ్మింగ్ వస్తుంది. అందుకని సౌండ్ బాక్స్ ఎలా ఉండాలి? ఇలాగే ఉంటారు సంఘాలు. కాబట్టి ఏదో ఉన్నట్టు మనం చూపించవసరంలా. వీళ్ళని అడిగామనుకోండి, బ్రదర్ బాగున్నారంటే బాగున్నామండి, అంతా దేవుని కృప. బాగున్నామంటే తర్వాత భక్తి మసాలా అన్నమాట, అంటారు. దేవుని కృప అండి. 2 నిమిషాలు ఆగాక చెప్తారు, పోయిన వారం అంతా అండి వర్షాలు అడావిడి ఈ సమస్యలన్నీ చెప్తారు. మొదట ఏమన్నావు నువ్వు? బాగున్నా అని చెప్పావు కదా. మళ్ళీ దానికి పూర్తిగా కాంట్రడిక్షన్. ఏది? ఇంకన్నీ సమస్యలన్నీ చెప్పుకుంటావు. నువ్వు సైకిల్ పోయిందని ఎవరికైనా చెప్పు. నీ సైకిల్ వచ్చే మార్గం చెప్పడు ఎవడు ఈ లోకంలో. ఏం చెప్తాడు? అంతకుముందు సైకిల్ ఎలా పోయినాయి, పక్క రోడ్లో సైకిల్ ఎలా పోయింది, ఏ చెప్తారు. కానీ నీకు సైకిల్ వచ్చే మార్గం లేకపోతే నీ సైకిల్ దొరికే మార్గం అని చెప్తారే. మరి ఎక్కడ సార్ మన పవిత్రత, మన పరిశుద్ధత కదా? ఇక్కడ పాపారావు ఎవరు లేరుగా. ఉంటే బ్రదర్ క్షమించండి, పాపారావు మిమ్మల్ని వాడుకుంటున్నాను. పాపారావు లేనప్పుడు ఇద్దరు నుంచొని పాపారావు పాపాల గురించి మాట్లాడుకుంటారు. పాపారావు అలాగండి ఇలాగండి అంటారు. ఈలోపు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు పాపారావు వచ్చాడు అనుకోండి, ప్రెసిడెంట్ బ్రదర్. మరి ఎక్కడ సార్ మన పరిశుద్ధత, మన పవిత్రత కదా? సమాధానం. సమాధానం ఉండాలంటే ఏముండాలి? సమానంగా ఉండాలి. సమానంగా ఉంటేనే సమాధానం ఉంటుంది. ఇది చేత కాదు మనుషులకి. గమనించండి.
మహానుభావుడు రామారావు గారు ఏం గారు అంటున్నామంటే మరి ఆయన నేను ఒకే కాలేజీలో చదువుకున్నాను కాబట్టి గారు. ఇప్పుడు చంద్రు కూడా అదే కాలేజీ చదువుతున్నాడు. ఇప్పుడు మీకు విషయం అర్థమైపోయిందిగా, మీకేం జనరల్ నాలెడ్జ్ తెలియదు. రామారావు గారు మొదటిసారి సీఎం అయినప్పుడు బుద్ధుడి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో నిలబెట్టాలనుకున్నాడు. పెద్దోళ్ళకి ఈ విషయాలు తెలుసు. దీన్ని ఏం చేశాడంటే, మనకి భువనగిరి పక్కన రైల్వే స్టేషన్ పక్కన పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండలో ఒక 140 చిల్లర 150 అడుగులు విగ్రహాన్ని తొలిపించి దీన్ని పెద్ద ట్రాలీలో తీసుకెళ్లి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అనే మురికి కాలువలో డ్రైనేజీలో నిలబెట్టాడు. నిలబెడుతూ ఉండగా బుద్ధుడి విగ్రహం పడిపోయింది. ఒక 60 మంది చనిపోయినట్టున్నారు. చాలా రోజుల తర్వాత దాన్ని బయటికి తీశారు. ఇది పడిపోయిన క్రమంలో ఏం జరిగిందంటే, బుద్ధుడిని ఎప్పుడైనా చూసారా మీరు? బుద్ధుడిని ఎక్కడ ఉంటాడు? అల్ఫా హోటల్లో కూడా ఉంటాడు. బుద్ధుడి ఇయర్ లోబ్స్ ఉన్నాయి చూడండి, ఇయర్ లోబ్స్ పొడవుగా ఉంటాయి. పడ్డాడుగా ఒకవైపు, ఒక ఇయర్లోకి ఇరిగిపోయింది. ఇది లేదు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? చెక్కించగలమా? అప్పుడు ఏం చేశారో తెలుసా? దీన్ని ఎరగొట్టేశారు. ఇప్పుడు బుద్ధుడికి 2 ఉండవు, వెళ్ళి చూడండి. ఇది సమానం. సమానంగా ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఇప్పుడు మన బాధలు అయ్యే సమానంగా లేకేగా. కానీ ఎప్పుడైనా ఆలోచించాము 5,000 సమానంగా ఉంటాయా? మరి అడ్జస్ట్ అవ్వట్లా మనం. ఇది ఇలాగ ఉంటేనే అందం, ఇలా ఉంటేనే పని జరుగుతుంది. అది అన్ని సమానంగా ఉంటే ఎలా ఉంటుంది? అస్తం గరిట్లాగా ఉంటుంది. అంతే కదా, ఏం ఉపయోగం ఉండదు. అందుకని దేవుడు ఇచ్చిన దాంతో సంతృప్తి పడాలి. లేదు ఏదో తెచ్చిపెట్టుకోకూడదు. రావు అంతే కదా. ఒకటి కలపలేవు, ఒకటి తీసేయలేవు ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి కదా. ఒక వెంట్రుకని నల్లగా చేయలేము మనం, తెల్లగా కూడా మనం చేయలేము. ఇవన్నీ మానవ ప్రయత్నాలు, ఎంత గుర్తు మాటలు ఇవన్నీ. అందుకని ఎప్పుడు ఉంటుంది ఈ పరిశుద్ధత, ఈ పవిత్రత, ఈ సమాధానం అంటే ఎప్పుడైతే మనం అంతరంగాన్ని దేవునితో సమాధానపరుచుకుంటామో, ఆయనతో సహవాసంలో దీన్ని సరిచేసుకుంటామో అప్పుడు ఇవి ఉంటాయి. అందుకని సమయాలు చాలా స్పష్టంగా చెప్పాడుగా. ఏమంటున్నాడు? మనుషులైతే పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. అందుకని గమనించండి, చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఆహార్యాన్ని బట్టే ఆత్మీయత ఉంటుంది అనుకుంటాం. కాల్మనీ వాడు కూడా వైట్ అండ్ వైట్ వేస్తాడు, మీకు తెలుసో లేదు. వైట్ అండ్ వైట్ని బట్టి ఆత్మీయత అనుకుంటాం మనం. ఆహార్యాన్ని బట్టి అంతరంగాన్ని అంచనా వేయటానికి లేదు. గమనించి అందుకని చాలా సందర్భాలు ఇలా మనం మోసపోతూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం మన అంతరంగాన్ని పరిశీలించేవాడిగా ఉన్నాడు. గమనించండి. అందుకని చాలా సందర్భాల్లో చూడగలిగితే సంసోనికి దేవుడు ప్రత్యేకమైన కృపనిచ్చాడు. కానీ సంసోన్ ఏం చేశాడు? కృపని పోగొట్టుకున్నాడు. అంటే నేను ఒక మాట చెప్తాను. సంసోనికి ఒంట్లో బలం ఉంది, కంట్లో బలహీనత ఉంది. సంసోనికి ఒంట్లో బలం ఉంది, కానీ కంట్లో ఏముంది? బలహీనత ఉంది. అందుకని మీరు న్యాయాధిపతుల గ్రంథంలో ఆ 4 అధ్యాయాలు చదవగలిగితే సంసోనుకు సంబంధించినవి. సంసోను మరనాడు ఒకతను చూచి తిమ్నాతుకు పోయి ఎంతసేపు చూచి ఇదే గోడ. అంటే మనిషి ఆకారానికి ఎంఆర్ఎఫ్, కానీ కంట్లో బలహీనత ఉంది. దీన్ని బట్టే తన కృపను పోగొట్టుకున్నాడు. గమనించి అందుకని మన అంతరంగాన్ని దేవుడు పరిశీలించేవాడు. పౌలు భక్తుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. కృపండి అంటా ఉంటారు కదా, చేసేది చేస్తానే ఉంటారు. కృప విస్తరిస్తుంది కదా అని చెప్పి ఇంకా పాపంలో ఉన్నాం అనుకోండి, ఇక దేవునితో సమాధాన పడేది ఎప్పుడు? అందుకనే మనం గమనించగలిగితే సమాధాన పరుచువారు
ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. గమనించండి. ఈ రోజున మనం మాట్లాడే మాటలు సమాధాన పరిచేవిగా ఉన్నాయా, సమాధానాన్ని తీసేసేవిగా ఉంటున్నాయా కదా? వాస్తవంగా ఇందాక 33:30 అన్నాను చూడండి, ఆ 33:30 మళ్ళీ వచ్చా. అన్నయ్యకి అర్థమైనట్టు అలాగే నవ్వుతున్నట్టు. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, తెలిసిని తెలియని అది ఇది. మొదట ఎలా మొదలెడతారో తెలుసా? మాట్లాడేటప్పుడు మనకి ఎందుకులేండి అని మొదలెట్టి అలాగా అయినా ఇవన్నీ ఎందుకులేండి అని అంటారు ఆఖరిలో. ఏది మొత్తం వినేసాక అయినా మనకి ఎందుకులేండి అన్నారంటే అక్కడ డేటా ట్రాన్స్ఫర్ జరిగిపోయిందని అర్థం. ఇక దీన్ని రిట్రైవ్ చేయటం ఆలస్యం, డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అందుకని ఒక మాట చెప్తాను నేను, సిస్టర్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్. సిస్టర్స్ ఎవరు? ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అంటే తెలుసు, రేడియో అన్నమాట. సిస్టర్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్. ఉన్నది లేనిది అది ఇది అన్నీ కదా, మొత్తం మాట్లాడే మాకెందుకు అంటారు కదా. తర్వాత ఏమంటారు ఫైనల్గా? ఇంకొద్దిగా దానికి గార్నిష్ యాడ్ చేసి తీర్పు తీర్చకూడదు సిస్టర్ అంటే తప్పును సరి చేయకూడదా సిస్టర్? చేయాలి కదా. వీళ్ళనే మాటలయ్యి సర్లే సిస్టర్ మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఇప్పుడే సౌండ్ బాక్స్లు అన్నాడు మమ్మల్ని, ఇప్పుడేమో ట్రాన్సిస్టర్స్ అంటున్నాడు, ఇంతకుముందు 33% అన్నాడు. బాయ్కాట్ చేసి అసలు అలాంటి భయం లేదు మనకి కదా. సాయంత్రం 7 మీటింగ్కి 3 ఫోన్ వచ్చి మీటింగ్ వద్దులేండి అన్న రోజులు ఉన్నాయి నాకు. సత్యాన్ని అంత ధైర్యంగా ప్రకటించేవాడిని కాబట్టి నాకు అంత భయం లేదు. అసలు సత్యం సూటిగా పలుకుతారు, అందులో ఏ సందేహం కూడా లేదు. వాళ్ళు ప్రసంగం ఇస్తే ఇవ్వకపోతే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా? ఈ వయసుకి నేను ప్రూవ్ చేసుకోవాలా కదా? నేను సువార్త చెప్తే చాలు కదా. నేను ఎంతమందికి బాప్తిజాలు ఇచ్చాను, ఎంతమందిని నడిపించాను, ఎంతమందిని పడేసాను, నేను ప్రూవ్ చేసుకోవాలా? నేను అంత ఆశ లేదు నాకు కదా. ప్రభువుని ఎరగని వారికి ప్రకటిస్తే చాలు, ఇంకంత నుంచి ఏమీ లేదు. ఇందులో ఏ లాభం లేదు అకాయ, లాభాపేక్ష లేని పరిచర్య మంది అకాయ, ఇందులో ఏ లాభం లేదు. అందుకనే గమనించండి, మనలో ఏముండాలి ఇప్పుడు? దీనత్వంతో పాటు పరిశుద్ధత, పవిత్రత, సమాధానం. అంత మాత్రమే కాదు, గమనించగలిగితే 84వ కీర్తన 11వ చరణంలో ఒక మాట రాయబడి ఉంది. 84వ కీర్తన 11వ చరణంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని గుణ లక్షణాల్లో ఇది ఒకటి, యథార్థత. యథార్థత, ఏం చెప్తామో అది చేయటం యథార్థత, ఏం చేస్తున్నామో అదే చెప్పటం యథార్థత. బోధ ఏదో బ్రతుకు అదే. బోధ ఒకటి, బ్రతుకు ఇంకోటి అయింది అనుకోండి, యథార్థత. అందుకని ఆయన యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలు చేయక మానడు. ఆయన మేలు చేయక మానడు. అటువంటి విశేషమైన కృప అన్నమాట. గమనించండి, అటువంటి విశేషమైన కృప. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా ఉండడు. అంత మాత్రమే కాదు, గమనించండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడనియు, తను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. గమనించండి, ఇక్కడ ఆయన విధేయులకు కృపనిచ్చేవాడిగా ఉన్నాడు. విధేయత, ఇది ప్రత్యేకమైన కృప. దీనత్వము, పరిశుద్ధత,
పవిత్రత, సమాధానము, విధేయత, ఇవన్నీ ప్రత్యేకమైన కృప. వీటిని బట్టే మనం ప్రభువుని సంతోషపెట్టగలం. హల్లెలూయా. గమనించండి. అందుకనే దేవుడు ఏలీతో మాట్లాడా, బాలుడైన సమూయేలుతో మాట్లాడా? బాలుడైన సమూయేలుతోనే మాట్లాడాడు. గమనించండి. ఎందుకని? ఆయన విధేయులతోనే మాట్లాడతాడు. ఏలీకి తల నెరిసింది, తల బిరుసు కూడా ఎక్కువైంది. అందుకని ఆయనతో మాట్లాడలా దేవుడు. ఎవరితో మాట్లాడాడు? అందుకని సమూయేలు ఏమంటున్నాడు? ఆజ్ఞయము నీ దాసుడు ఆలకించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ప్రివలెంట్ పర్సన్తో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు దోపరించుకొని వెళ్ళిపోతారు చూడండి. అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడడు. ఎవరు ఆయన దగ్గర విధేయంగా నిలబడి విని వాటిని గైకొనటానికి ఇష్టపడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. వినిపించుకోకుండా వెళ్ళిపోయేదైతే సమరయ స్త్రీతో ఆయన మాట్లాడేవాడు కాదు. కానీ ఆమె కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని కూడా ఆయన ఒప్పింపజేశాడు, కన్విన్స్ చేశాడు ఆమెని. తర్వాత ఆమెని పంపించాడు కదా. పంపించి ఏం చేశాడు? అది ఆమె తెలుసుకుంది కదా. అంతేగాని పని జరగట్లేదు. పని ఇంకా విస్తరించింది. అనేకుల్ని కూడా ప్రభు వద్దకు ఆమె మళ్ళీ తీసుకొని వచ్చింది. ఈరోజు పని చెడగొట్టే పనులు అన్నమాట. ఉన్న మ్యాన్ పవర్ అంతా మన చుట్టే తిప్పుకోవాలి. వెళ్ళి ప్రకటిస్తే ఏముంది? 4 ఆత్మలు వస్తాయి కదా. ఈ విజన్ లోపిస్తుంది జనాలకి. మన చుట్టూ ఉంటే మనకి ఇంతమంది ఉన్నారని చెప్పుకోవాలి. ఏం ఉపయోగం? అది జైలా ఆయన, అది అస్సలు జైలా. అందుకనే గమనించండి, విధేయులైన వారితోనే ఆయన మాట్లాడతాడు. అందుకని A.W. టోజర్ అంటాడు, గాడ్ టెల్స్ ఎ మ్యాన్ హూ కేర్స్. ఎవరైతే వినటానికి వేగిరపడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. వారితోనే మాట్లాడతాడు ఆయన. అందుకనే ఆయన మాట్లాడింది సమూయేలుకే వినబడింది. అందుకనే దేవుడు మాట్లాడినప్పుడు ఏమనుకున్నాడు? ఏలీ పిలిచాడేమో, మధ్యరాత్రిలో వాటర్ బాటిల్ అవసరమయ్యో కదా, దోమతెర అవసరమయ్యో పిలిచాడేమో అనుకున్నాడు. కానీ మాట్లాడింది ఎవరు? మరి ఎందుకు తెలియలేదు బాలుడైన సమూయేలు కంటే? అంతకుముందు ఎప్పుడు వినలేదుగా. అంతకుముందు ఎప్పుడు వినిన స్వరం కాదు అది కదా. పాలు విడిచిన వెంటనే ఎక్కడికి వచ్చాడు? తరబీదులోకి వచ్చాడు. మరి ఇంకా తెలియదుగా ఆ వాయిస్ ఏంటో. అందుకని గమనించండి, గాడ్ టెల్స్ ఏ మ్యాన్ హూ కేర్స్. గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎ ప్రివలెంట్ పర్సన్. లెక్కలేనట్టు ఉంటారు చూడండి, వాళ్ళతో దేవుడు మాట్లాడని మాట్లాడు. ఆయన మాటలు తోసిపుచ్చే వారితో ఆయన మాట్లాడు. అందుకని ఈ విధేయత కూడా ప్రత్యేకమైన కృప, యథార్థత ప్రత్యేకమైన కృప, పరిశుద్ధత ప్రత్యేకమైన కృప, పవిత్రత ప్రత్యేకమైన కృప, దీనత్వము ప్రత్యేకమైన కృప. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, మీరు బట్టి ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. విశ్వ ప్రభుని గారు చేసిన పరిచర్యను మీరు విస్తరింపచేయండి. పరిచర్య ప్రతి అవసరతలో తీర్చమని బతిమాలుకుంటున్నాం. కూడిన ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు ఆశీర్వాదాలు కొనసాగించండి. మీకే మహిమలు ఆరోపిస్తున్నాం.